హలో ప్రతివారం 5 సరికొత్త సినిమాల విశ్లేషణ మరియు విశేషాలతో మిమ్మల్ని అలరిస్తున్న 5 స్టార్స్ కి స్వాగతం. కార్తికేయ చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న సినిమా. చందు మొండేటి దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాతో సక్సెస్ఫుల్ జంట అనిపించుకున్న నిఖిల్, స్వాతి మరో సక్సెస్ ని అందుకున్నారు. సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా నేను దర్శించి దరి చేరి వలచెందుకు సరిపోవు భాషలెన్నైనా సరిపోవు మాటలెన్నైనా నేను వర్ణించి ఒకసారి పిలిచేందుకు చాలదుగా ఎంతైనా సమయం ఆగదుగా నీతో ఈ పయనం కళ్ళనే చేరి గుండెలో దూరి శ్వాసల మారినావే స్వాతి చిరుకైనాలో దూకావే కంగాను స్వాతి ముత్యం లాగా మారావే చిత్రంగా స్వాతి చిరుకైనాలో దూకావే కంగాను. ఈ ఏడాది నీ జాతకాన్ని తీసుకొచ్చారా, నీకు సర్పదోషం ఉందని చెప్పారు. ఎట్టు పరిస్థితుల్లో ఈ కడియం మాత్రం తీకురా. నిఖిల్, స్వాతి వారికి తగ్గ పాత్రల్లో అలరించిన ఈ చిత్ర కథ ఏంటి అంటే, సుబ్రహ్మణ్యేశ్వరపురం అనే గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కొన్ని కారణాల వల్ల మూతపడుతుంది. ఆ గుడిని తెరవాలనుకునే వాళ్లు, అలానే ఈ గుడి గురించిన విశేషాలు తెలుసుకోవాలనుకునే వాళ్లు పాము కాటికి చనిపోతుంటారు. కానీ ఎటువంటి మూఢనమ్మకం లేని మెడుకు అయిన నిఖిల్ ఈ గుడి గురించి అన్వేషణ మొదలు పెడతాడు. ఆ తర్వాత కథ ఏంటి అంటే వెండితెరపై చూడాల్సిందే. ఆంధ్రాకి తమిళనాడుకి బోర్డర్ లో సుబ్రహ్మణ్యపురం అనే ఊరుంది. ఆ ఊళ్ళో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. ఆ గుడిని రీసెంట్ గా కొన్ని అనివార్య కారణాల వల్ల మూసేశారు. అప్పటి నుంచి ఆ గుడిని తెరవాలనుకునే వాళ్ళు, తెలుసుకోవాలనుకునే వాళ్ళు చనిపోతున్నారు. కొన్ని అబద్ధాలు ఆలోచించకుండా నమ్ముతాం, కొన్ని నిజాలు నమ్మడానికి ఆలోచిస్తాం. అయితే నమ్మకం కాదు సార్, మూఢనమ్మకం. ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో సూటిగా నిన్ను చూడలేను తెరచాటుగా నిన్ను చూసాను. ఆయువో నువ్వు ఆశవో నువ్వు వీడని తుది శ్వాసవో రాయని దర్శకుడిగానే కాకుండా మంచి కథ, కథనం, డైలాగ్స్ అందించారు చందు. రావు రమేష్, తనికెల భరణి, తులసి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర అందించిన సంగీతం మరో హైలైట్ అని చెప్పొచ్చు. ఇలాంటి ప్లేస్ లో ఉంటేనే లైఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ముందు బతుకుండాలి కదా. రోడ్ మీద మొమ్మత్కని బొమ్మలేసి చిల్లర అడుగుతుంటారు. అలాంటి ఎవడో ఇక్కడ స్టే చేసి ఉంటాడు. అది బొమ్మ కాదు, శవం. ఇదేమన్నా ఇంటి ముందు ముగ్గా క్లీన్ చేయరా. గుండ్రంగా తిరిగే భూమికి వాస్తేంటి సార్? ఇది ఆజ్ఞాయం, ఇది వాయవ్యం అని చెప్పి ఎలా డిసైడ్ చేస్తారు సార్? ఆ కథల్లో నువ్వు కూడా కలిసిపోతావు. త్వరగా ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపించుకోండి. ప్రశ్నని ప్రశ్నలో వదిలేయడం కన్నా ప్రాణాలు వదిలేయడం బెటర్ మేడం. రాకింగ్ స్టార్ మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా, సన్నీ లియోన్ ఓ ప్రత్యేక పాత్రలో ఎంటర్టైన్మెంట్ చిత్రాల దర్శకుడు జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మన ముందుకొచ్చిన చిత్రం కరెంటు తీగ.
ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి కలెక్షన్ ని అందుకుంటోంది. రెండు జొల్లు ఓ తెల్ల మల్లి పుల్లు గుండె కోసి చూడు సిలక నీ బొమ్మ వేసి ముందే రామ సిలక సిలక గుండె కోసి చూడు సిలక నీ బొమ్మ వేసి ముందే రామ సిలక సిలక చంబుల చుంక సన్న కళ్ళ లుంగి నల్ల కళ్ళ చూడు తంబు కళ్ళ కచినోడా నో ఎంట ఎంట పడమకు వాడా ఈడా తంబు కళ్ళ కచినోడా నా ఎంట ఎంట పడమకు వాడా ఈడా ఈ ఊరు అడవైతే అన్న సింహం లయన్, ఇది వేటైతే అన్న పులి టైగర్, ఇది రేస్ అయితే అన్న గుర్రం హార్స్. యానిమల్స్ తో ఇప్పుడు పోలికేట్రా, అసలే బయట కాంట్రవర్సీలు జరుగుతుంది. హీరో విష్ణు నిర్మించిన ఈ చిత్ర కథ ఏంటి అంటే జగపతి బాబుకి ముగ్గురు చెల్లెళ్ళు. వారు జగపతి బాబు చూసిన సంబంధాలే చేసుకుంటారు, లేకపోతే తన చెవులు కోసుకుంటానని శపథం చేస్తాడు. కానీ ఇతని చివరి చెల్లెలు రకుల్ ప్రీత్ సింగ్ హీరో మనోజ్ ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత కథ ఏంటి అంటే కరెంటు తీగ చూడాల్సిందే. తప్పు కాదు కానీ తప్పే. పందికి తెలుసా ఫాన్స్ పౌడర్ వాసన. ఈ మధ్య కుర్రోలు పనులన్నీ మానేసుకొని ప్రేమించడమే పనిగా పెట్టుకుంటున్నారు. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్ లో ముడిపోవడానికి నేను కాయ పొండ కాదు, కరెంటు తీగ. సన్నీ లియోన్ ఓ స్పెషల్ పాత్రలో కనిపించి యూత్ కి కావలసినంత గ్లామర్ ని పంచగా పృథ్వీ, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, ధన్రాజ్ తదితరులు కావలసినంత కామెడీని పండించారు. మొత్తానికి ఈ కరెంటు తీగ కావలసినంత యాక్షన్ తో కడుపుబ్బా నవ్వించే వినోదంతో ఆకట్టుకుంటోంది. పసిపాపై ఉన్నా నీ వెచ్చని చూపే తగిలేదాకా పరువంలో ఉన్నా పర్వాలేదన్నా నీ కలనా వైపే కదిలేదాకా అరే ఏమైందో సరిగా ఏమైందో నే మొదట నిన్ను కలిసిన కనాలా ఏం జరిగిందో స్టార్స్ లో లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. ఏటీఎం తెలుసుగా, మంగళ, అలీతో మణి, బుధ, చాకు లాంటి గేమ్ షో. ప్రతి సోమ, మంగళ మరియు బుధవారాల్లో రాత్రి 9 గంటలకు. ఏంటి ఇదిలా ఉంది? ఎక్స్క్యూజ్ మీ, అది చూపించు. వదినా, దీంతో నీ మడమలు నొప్పెట్టవు, ఇంకా కనిపించవు కూడా. పగిలిన మడమలతో మీ ఇమేజ్ కి గండి పడుతుంది. అందుకే క్రాక్ హీల్ రిపేర్ క్రీమ్. ఇది సందులను త్వరగా పూడ్చుతుంది, మడమలను చేస్తుంది సాఫ్ట్ మరియు బ్యూటిఫుల్. వదినా మడమలు కనిపిస్తాయి, బాగున్నాయి కూడా. ఎందుకంటే కాళ్లే మీకు గుర్తింపు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళందరూ కలిసి నవంబర్ 30వ తారీఖు ఒకే వేదిక మీద ఫండ్ రైజింగ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం.
మీరు సాయం చేయండి, మేము సైతం వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్స్. కామెడీ స్టార్ అల్లరి నరేష్, మోనల్ గజ్జర్ హీరో హీరోయిన్లుగా, కార్తీక ఓ ప్రధాన పాత్రలో మన ముందుకొచ్చిన కామెడీ ఎంటర్టైనర్ బ్రదర్ ఆఫ్ బొమ్మాలి. ఈ చిత్రం ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకుంది. Boom boom shakalaka, this girl is picture cake. Boom boom shakalaka, videmo dini toka. Hola re hola re hola, hola tipo wali stala dola, re dancing floor re agrina. Chupulage andala mala, chindaniki churakatti pilla, leji chupundante laila ravana challala. Only boys ekkitante ente chudala, ekkarege nokkitante chuvista. Lady James Bond laga vastunna, adamochinore kandistunna. సింగం రంగంలోకి దిగితే రచ్చ రంబోలా. ఇది అందరిలాంటి చెల్లి కాదు, అమ్మోరు తల్లి. ఎవరింట్లో ఆడపిల్ల బయటకు వెళ్తుంటే ఏ అదవ ఏం చేస్తాడని భయపడుతూ ఉంటారు, కానీ మన కొంపలోనే నువ్వు బయటకు వెళ్తుంటే ఎవరికేమవుతుందని మేము భయపడుతున్నాం. రచయిత బి చిన్ని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర కథ ఏంటి అంటే, అల్లరి నరేష్, కార్తీక కమల పిల్లలు. అల్లరి నరేష్ అమాయకంగా ఉంటే కార్తీక మగరాయిళ్లా ప్రవర్తిస్తూ ఉంటుంది. అయితే కార్తీక ఫ్యాక్షనిస్ట్ కొడుకైన హర్షవర్ధన్ రాణిని ప్రేమిస్తుంది. ఈ పెళ్లి చేయడానికి హీరో ఏం చేశాడు అన్నది బ్రదర్ ఆఫ్ బొమ్మాలి మూల కథాంశం. ఒంటిగా తంచుడు వెండి ముగ్గులేసిందోయ్, అలా దూరు పందరున్నట్టు షేపు కచ్చిందోయ్, ఈ కేడి పిల్ల జీడి పప్పు చాడి అయ్యిందోయ్, దీని జోడి కోసం మనోడికి తాట తీసిందోయ్, వీడి దుంప తెచ్చిందో వీడి కొంప ముచ్చిందో, డేంజర్ డేంజర్ అయ్యిందో ఇది డబుల్ గేమండో. కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంట్రా? కంట్లోంచి కన్నీళ్ళు రాకపోతే పెట్రోల్ డీజిల్ వస్తాయంటే. అట్లు దానికి తిట్లు నాక, కోడి దానికి కోటింగ్ నాక, ఈ పద్ధతి ఏం బాగాలేదు అన్న. వాడి కమర్షియల్ అయితే నేను రెసిడెన్షియల్. నేను దొంగతనం చేస్తే పోలీస్ కి తెలీదు, పబ్లిక్ కి తెలీదు, కనీసం మాకైనా తెలుస్తుందా? పంక్చువాలిటీ లేదు కానీ పంచులు మాత్రం వస్తాయి. భానుశ్రీ మెహ్రా మరో స్పెషల్ పాత్రలో నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, అలీ, కెల్లీ డాజ్, అభిమన్యు సింగ్ కామెడీ హైలైట్ గా నిలిచింది. శేఖర్ చంద్ర చక్కని సంగీతాన్ని అందించిన బ్రదర్ ఆఫ్ బొమ్మాలి కడుపుబ్బా నవ్వించే కామెడీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. I love you, I love you, I love you అంటున్నానే ఎంతో ఇష్టంగా, I love you too అనరాదే కొంచెం గారంగా. I love you అంటున్నానే ఎంతో ఇష్టంగా, ఈ మాటే దాచుంచాను చాలా కాలంగా. రేపటి నుంచి నీ జీవిత చక్రం తిరగబోతోంది. తప్పదురా, మెట్లెక్కితేనే మేడొచ్చేది, చెట్టెక్కితేనే పండు దొరికేది. అమ్మా తల్లి, నీ త్రివిక్రమ్ ప్రాసలు ఆపుతావా? నోరు మూసుకొని ముందు మేడదీరా. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వంటి సూపర్ సక్సెస్ ని అందుకున్న యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా, గుండెల్లో గోదావరి చిత్ర దర్శకుడు కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో మన ముందుకొచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ జోరు. ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ ని అందుకుంటోంది. ఆడే అమ్మాయి ఈ జాబిలి పాడేనా, ఆ జాబిలి పాడేనా, ఈ జోలాలి నవ్వేనా, లాలి జోలాలి అయ్యేనా, పిల్ల జోలా డోలా
గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్ర కథ ఏంటి అంటే, ఒక రోడ్ జర్నీలో సందీప్ కిషన్ కి రాశి ఖన్నా పరిచయమవుతుంది. ఆమె ఎమ్మెల్యే షాయజీ షిండే కూతురని తెలుసుకుని ఆమెని తన తండ్రి దగ్గరికి చేర్చాలనుకుంటాడు. కానీ వారిపై అటాక్స్ జరుగుతుంటాయి. అసలు ఆ అటాక్స్ కి కారణమేంటి, ఆమెని తన తండ్రి దగ్గరికి చేరుస్తాడా లేదా అనేది తెలియాలంటే జోరు సినిమా చూడాల్సిందే. జింక ముందర ఊదు, ఈ సింహం ముందర కాదు. కోసి ధనియాలు పడి పెట్టేస్తా. వీడు కూడా వేస్తాడు. నువ్వేంట్రా మధ్యలో? నీవు నోరు విప్పినా విప్పకపోయినా నీ చావు తథ్యం. కోడంటే కోడి కాదు, కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు, సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు, కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు, సుడుకు పదాల కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. చేయొద్దు పిచ్చగారడి. ప్రియా బెనర్జీ, సుష్మా, బ్రహ్మానందం మరో ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో సప్తగిరి కామెడీ ట్రాక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. బీమ్స్ అందించిన సంగీతం సినిమాకి తగ్గట్టుగానే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. అంకుల్ ఇంటికి పూర్ణ ఎలా ఉంటుంది? వాళ్ళ నాన్నలా ఉంటుంది. కాంపిటీషన్ అలా మీలా ఉన్నాడు కదా. మరీ అంత వయ్యారంగా అడిగితే నలిపేస్తాడు తెంగారు. నా ఫ్యామిలీ మీదకి వస్తే నువ్వెంత, నీ బాబు ఎంత, నీ బాబుతో నీకు వస్తుంది నాకేదేసైనా. ఫైవ్ స్టార్స్ లో తీసుకుందాం మరో చిన్న బ్రేక్. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక వేదిక మీద ఫండ్ రేజర్ ఈవెంట్ చేస్తున్నాం. ప్లీజ్ కమ్ సపోర్ట్ us and join us in this cause. నవంబర్ 30వ తారీఖు మర్చిపోకండి. మేము సైతం. ఏటీఎం తెలుసుగా. మంగళ, అలీతో మణి, బుధ, చాకు లాంటి గేమ్ షో. ప్రతి సోమ, మంగళ మరియు బుధవారాల్లో రాత్రి 9 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్స్. చక్కని పల్లె అందాలు, చిన్ననాటి జ్ఞాపకాలు, అడుగడుగున ఆకట్టుకునే సన్నివేశాలు. ఇదే ఇటీవల విడుదలైన నరేష్ ఆమని నటించిన పరంపర. మధు మహంకాళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మంచి స్పందన సాధిస్తోంది. ప్రతి మనసు కోరుగా తన ఉనికి మాయగా కొనసాగాలని పరంపర. ఆ సృష్టి ధర్మము, ఏ జన్మ పుణ్యము కొనసాగుతున్నది పరంపర. చేరాలి నీ గమ్యం, చేచాపోనేస్తం, చాలించు ఎందుకీ కలవరం. నిరాశకు లోనరకు నీరు కా
కూడా సంభవం. పరంపర అంటే అంతే తప్పితే వింటే ఆశంటూ ఉంటే లోనా తీరేను తరము మారిన ఆశంటూ ఉంటే లోనా తీరేను తరము మారిన. ఓ వైవిధ్యమైన చిత్రంగా రూపొందిన ఈ చిత్ర కథ ఏంటి అంటే, ఒకప్పుడు కవిత్వాలు రాసిన మధ్యతరగతి తండ్రి నరేష్. ఇతని కొడుక్కి బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. తల్లి ప్రోత్సహిస్తుంది. వీళ్ళందరూ కలిసి తాతగారు ఊరు వెళ్తారు. అయితే అక్కడ ఈ తండ్రి కొడుకుల మధ్య ఎటువంటి సన్నివేశాలు జరిగాయి అనేది అసలు కథ. ఏమైనా సరే ఆగనన్నది రోజు రోజుగా చేతికందక సాగుతూ ఉన్నది ఎవరి కొరకు నిలువనన్నది. పల్లెటూరి అందాలు చక్కని హాయినిస్తే పాత్రలు సన్నివేశాలు మన చిన్ననాటి జ్ఞాపకాల్ని తడతాయి. వీటికి తోడు అర్జున్ కుమార్ సంగీతం, తాతగా రావికొండలరావు నటన సినిమాకే హైలైట్ గా నిలిచాయి. మన జీవితాల్ని వెండితెరపై చూపించే అందమైన దృశ్య కావ్యం ఈ పరంపర. మనకు కాలమే నేస్తము ఓర్చలేని వెత తీర్చుకాలమే వైద్యము తీరని ఆశలు ఆగని శ్వాసలు భావి కాలానికై బాసలు కాలం కథే చిత్రమైనది ఏమైనా సరే ఆగనన్నది రోజు రోజుగా చేతికందక సాగుతూ ఉన్నది ఎవరి కొరకు నిలువనన్నది. సో ఫ్రెండ్స్, ఇదండి నాటి 5 స్టార్స్. బాగా ఎంజాయ్ చేశారు కదా? నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.